శివాయ. శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, సగటూరు గ్రామం, ఓజిలి మండలం, తిరుపతి జిల్లా. మన సగటూరు గ్రామంలో 19/8/2024 నూతనంగా పునఃప్రతిష్ఠ చేసిన శ్రీ బాలామృత మృత్యుంజయేశ్వర స్వామి వారి ప్రాచీన కాలం నాటి దేవాలయ స్థానంలో నూతనంగా పునర్నిర్మాణం చేసి ప్రారంభమైన ఆలయం మరియు దేవస్థానం. ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ పరమేశ్వర స్వామి వారి దేవస్థానం అతి ప్రాచీనమైన మరియు అతి పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ప్రజలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చోళరాజులు మరియు వెంకటగిరి రాజులు కేంద్ర పరిపాలన కాలంలో సగటూరు గ్రామం యొక్క తాలూకా కేంద్రంగా ఆలయ నిర్మాణం జరిగినట్లుగా ఇతడి ఆధారాలను బట్టి ప్రాచీన కాలం నాటి దేవాలయంగా దీన్ని గుర్తించారు. ఆనాటి ఆధారాలను బట్టి ప్రాచీన కాలం నాటి దేవాలయం అని తెలియచున్నది. మహాశివరాత్రి పర్వదినం రోజున గ్రామోత్సవం మరియు తిరునాళ్ళు జరుగును. అలాగే స్వామి అమ్మవార్లకు కళ్యాణం కన్నుల పండుగగా మరియు గ్రామోత్సవం జరుగును అని పెద్దలు చెప్తున్నారు. ఈ ఆలయం గత 500 సంవత్సరాల కాలంగా ఎటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా శిథిలావస్థలో ఉన్నది. కావున దేవాలయమును జీర్ణోద్ధరణ చేస్తే బాగా ఉంటుంది అని ఆ దేవాలయం దారిన పోయేటటువంటి ప్రజలు, భక్తులు వారు అనుకుంటూ ఉంటే గ్రామ పెద్దల సలహాతో 2020 సంవత్సరంలో ప్రయత్నం చేయగా 2023 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన శంకుస్థాపన మహావైభవంగా జరిగింది. ప్రస్తుతము పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన ఆలయం 100% పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉన్నది. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జటికేశ్వరుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, నంది మండపం విగ్రహాలను, అలాగే నవగ్రహాల మండపం, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా పూర్తి అయినది. జీర్ణోద్ధరణ సమయంలో కొత్తగా నిర్మించిన శ్రీ పార్వతీదేవి సమేత శ్రీ పరమేశ్వర స్వామి వారి దేవస్థానములకు శిఖరములు, కొత్తగా ధ్వజస్తంభము, తూర్పు రాజమార్గము, ద్వారములు అన్నీ సర్వాంగసుతంగా నిర్మాణం జరిగి ఉన్నది. నేటికి సదరు పునర్నిర్మాణం ఆలయం భక్తులకు సహాయ సహకారముల సాయంతో నేటికి మిగిలి ఉన్నటువంటి పనులు అభివృద్ధికి చేస్తున్నాము. ప్రస్తుతం దేవాలయంలో నిలిచి ఉన్న పనులు ధ్వజస్తంభం పంచలోహ తప్పడం, అలాగే కాంపౌండ్ వాలు ఆర్చి వర్కు మరియు భక్తులకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ వాటర్ ట్యాంకు పని మిగిలి ఉంది. మీ అందరి కృషి ఫలితంతోనే నేటికి పునర్నిర్మాణం చేసిన దేవాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం పూర్తి చేసి నేటికి నిత్య ధూప నైవేద్యాలతో పూజలు అందుకుంటూ మరియు ప్రతి నిత్యం స్వామి అమ్మవార్లకి నిత్యాభిషేకంతో కళకళలాడుతూ ఉన్నది. శివయ్య సర్వాంతర్యామి ఈ విషయంలో భక్తులందరికీ తెలుసు. కాబట్టి భక్తులు ఎక్కడి వారైనా సరే ఆలయానికి సహాయ సహకారాలు అందుకుంటారని మనవి చేస్తున్నాము. ఈ దేవాలయానికి అందరూ సహకరించగలరని, మా యొక్క కోరిక సహాయ సహకారాలు ఇవ్వాలి అనుకునేవారు దేవాలయం బ్యాంక్ అకౌంట్ నెంబర్కి పంపవచ్చును. స్క్రీన్ మీద మా బ్యాంక్ అకౌంట్ నెంబరు కనపడుతున్నది, దానికి మీరు పంపవచ్చును. మీరు పంపినటువంటి వారి యొక్క వివరాలు, పూర్తి వివరాలు అంటే పేరు, ఊరు, గోత్రము మాకు కాగితం మీద రాసి బ్యాంకు అకౌంట్తో పాటు మాకు మీరు స్క్రీన్ షాట్ చేసి పంపించిన యెడల మీ పేరుతోటి నిత్య పూజార్చనలు జరిపించబడను.